ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును బాబాయ్, ఎలాగో జీవన్ ప్రవర్తన అనుమానంగా ఉంది కాబట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగుదాం. మా అంచనా ప్రకారం డిఎన్ఏ రిపోర్ట్స్లో హారతి బిడ్డకి తండ్రి జీవన్ అని నిర్ధారణ అయితే ముందు పింకీని సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జీవన్ దగ్గరున్న ఆధారాల్ని ఎలా స్పాయిల్ చేయాలో ఆలోచిద్దాం. అవును చెన్నయ్య గారు, పింకీకి జరిగిన అన్యాయానికి జీవన్ ఏదో ఒకటి చేయాలి అనుకుంటే నేనెప్పుడూ చేసుండేవాడిని. కానీ వాడి ప్లాన్ ఏంటో తెలియకుండా వాడిని అడగడం కరెక్ట్ కాదని ఆగాను. జీవన్ తాళి కట్టకముందు ఏం జరిగిందో తెలుసు, తాళి కట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసు, కానీ ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియట్లేదు నాన్న. అదేంటో తెలుసుకోవాలి. పెదనాన్న నీ ముందు మొగుడిలాగా పెత్తనం చెలాయిస్తాడు. ఆ తర్వాత నాతో కనీసం మాట్లాడు. మన ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయటం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్తూ ఉంటాడు పెదనాన్న. సరే, అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జీవన్ గురించి పింకీ మనకేం చెప్పలేదు, మనమేం వినలేదు. ఇప్పటి వరకు ఎలా ఉన్నామో ఇక మీదట కూడా అలాగే ఉందాం. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక ఆ రిపోర్ట్స్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే అన్నయ్య. వాడి చెల్లి పెళ్లి రాజుతో జరగాల్సింది ఆగిపోయింది. దానికి కారణం రాజు, రూప. వాడి ఎలక్షన్స్లో ఓడిపోవడానికి కారణం నేను. సో వాడి టార్గెట్ మేం ముగ్గురు మాత్రమే. వాడింకెవరి జోలికి రాడు. ఎవరూ వర్రీ కావాల్సిన అవసరం లేదు. అమ్మ పింకీ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా చాలా ప్రమాదం అవుతుంది. సరే పెదనాన్న. పదండి, భోంచేద్దాం. డాక్టర్ చెప్పండి. ఒక ఫేక్ రిపోర్ట్ కావాలి డాక్టర్ గారు. ఫేక్ రిపోర్టా? మీరా? నేనే డాక్టర్ గారు. ఫేక్ రిపోర్ట్ లేదు, ఏమీ లేదు. దయచేసి వెళ్ళండి. అలా అనకండి డాక్టర్ గారు. మీరు మార్చే ఒక్క పేపర్ వల్ల నా లైఫ్ మారిపోతుంది. జస్ట్ వన్ పేపర్. నీ లైఫ్ మార్చడం కోసం ఇంకొకరి లైఫ్ నేను రిస్క్లో పెట్టదలుచుకోలేదు. అదీ కాకుండా సీఎం గారు ఇన్వాల్వ్ అయిన మ్యాటర్ ఇది. అస్సలు డేర్ చేయలేను. స్వామి, డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏమాత్రం అవకతవకలు జరగకుండా రావాలి. జీవన్ బండారం బయటపడాలి. హారతితో జీవన్కున్న సంబంధం బయటపడి జీవన్ నుండి పింకీ బయటపడాలి. పింకీ ఇష్టపడిన గోపికి దగ్గరవ్వాలి. అమ్మా నాన్న కలవాలి. రాజుని
అత్తయ్య మావయ్య యాక్సెప్ట్ చేయాలి. ఇంతకు మించి కోరికలేం లేవు స్వామి నాకు. ఎలా అయినా ఇవన్నీ జరిగేలా చూడు స్వామి. స్వామి, పెద్దయ్య గారు సీఎం అయిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి పెద్దయ్య పనుల్లో పెద్దయ్య బిజీ అయ్యేలా చేయి స్వామి. అమ్మా నాన్నలు నన్ను ఎందుకు దూరం పెట్టారో తెలియడం లేదు. ఆ కారణం తెలిస్తే అయినా నేనేం తప్పు చేశానో తెలుసుకుంటాను. ఆ తప్పుని సరిదిద్దుకుని నేను వాళ్ళకు దగ్గరయ్యే అవకాశాన్ని నాకు ఇవ్వు స్వామి. నేను లేకుండా వాళ్ళు ఉండగలరేమో కానీ వాళ్ళు లేకుండా నేను ఉండలేకపోతున్నాను స్వామి. మమ్మల్ని నువ్వే కలపాలి స్వామి. స్వామి, నేను జీవన్కి భయపడుతున్నది నా గురించి కాదు, నా ఫ్యామిలీకి ఏం కాకూడదని. ఈ జీవన్ నుండి నా ఫ్యామిలీని నువ్వే కాపాడాలి స్వామి. నా ఫ్యామిలీ బాగుంటే నేను బాగుంటాను. గోపిది నాది నిజమైన ప్రేమ అయితే మా ఇద్దరిని నువ్వే కలపాలి స్వామి. స్వామి, మాకు మా కూతురు తప్ప వేరే లోకం లేదు. అలాంటి కూతురు ఒక దుర్మార్గుడి చేతిలో కీలుబొమ్మలా మారింది. మా కూతురు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఈ సమస్యకి నువ్వే ఒక దారి చూపించాలి స్వామి. నాకు తెలిసి వీళ్ళందరూ నా నుండి పింకీని కాపాడాలి, ఈ ఫ్యామిలీని కాపాడాలి అని మొక్కుకుంటూ ఉంటారు. కానీ ఈ ఫ్యామిలీ వల్ల నా ఫ్యామిలీ పడిన బాధ నీకు తెలుసు, నా చెల్లెలు పడిన బాధ నీకు తెలుసు. వీళ్ళందరినీ కూడా అంతే బాధ పెట్టాలి. నువ్వు బాధ పెట్టక్కర్లేదు స్వామి, నాకు ఆ శక్తిని ప్రసాదిస్తే చాలు. కొన్ని రోజులు నేను ఆ ఇంట్లో ఉండే అవకాశం ఇస్తే చాలు స్వామి. వీళ్ళని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. స్వామి, నాకు కోరికలు ఎక్కువ అని నీకు తెలుసు. ఆ కోరికలతో పాటు ఈ హారతి విషయంలో నన్ను బయటపడే నాకంతే చాలు స్వామి. స్వామి, నా కోసం ఏమైనా చేయాలి అనుకుంటే ఆ రాజుగాణ్ణి మా ఇంటి నుంచి బయటికి పంపించు. ఇక జీవితంలో విరూపాక్షి రూప కలవకూడదు స్వామి, కలవకూడదు. స్వామి, హారతి విషయంలో దీపక్ బాబుని నిర్దోషిని చేసి నాకు న్యాయం చేయి స్వామి. అమ్మాయి గారిని రాజన్నని ఏకం చేశావు, చాలా సంతోషం స్వామి. అలాగే పెద్దయ్య గారిని అమ్మగారిని కూడా కలుపు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.